సో కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలో కూడా మరి ఎగ్జిట్ పోల్స్ రావడం అయితే జరిగింది. దాదాపుగా అక్కడ 30 స్థానాలు ఉండడం జరిగింది. 30లో 16 స్థానాలు ఎవరైతే అసెంబ్లీ స్థానాలు గెలుస్తారో వాళ్ళే అక్కడ మరి పాలన ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ సంబంధించిన కూటమి ఏదైతే ఉందో ఏఎన్ఆర్సీ సంబంధించిన ఆ కూటమితో మరి కొంచెం ముందుకెళ్ళడం అయితే జరిగింది బీజేపీ. మరి దానివల్లనే అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళతో బీజేపీ కూటమి ఉండి మరి ముందుకెళ్తా ఉంది. అక్కడ విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా అక్కడ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే పీ మార్క్ సంబంధించిన మరి ఒకసారి ఎగ్జిట్ పోల్ చూస్తే మరి బీజేపీ మరియు ఏఐఎన్ఆర్స్ ఆల్ ఇండియా మరి ఎన్ఆర్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఆ కూటమి ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ కూటమి సంబంధించిన వాళ్ళు 14 నుండి 18 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ కూడా అక్కడ కూటమిగా మరి ఒక అలయన్స్గా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు 12 నుండి 15 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇతరులు ఒకరు గెలుస్తారన్నట్టుగా పీ మార్క్ సంబంధించిన మరి ఎగ్జిట్ పోల్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పీపుల్ పల్స్ కూడా మనం ఒకసారి చూసినట్లయితే మరి ఎన్డీఏ కూటమి అయినా మరి బీజేపీ కూటమి ఏదైతే ఉందో 15 నుండి 19 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా బీజేపీ డిఎంకే కూటమి ఏదైతే ఉందో అది 11 నుండి 14 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా యాక్సిస్ మై ఇండియా సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే 12 నుండి 15 స్థానాలు మరి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ సంబంధించి కూడా ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి 15 నుండి 18 స్థానాలు గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే మనం ఇప్పటిదాకా చూసిన పీ మార్క్ కావచ్చు, పీపుల్ కావచ్చు, ఇవి రెండు కూడా అక్కడ బీజేపీ సంబంధించిన కూటమి గెలుస్తున్నాయని చెప్తా ఉంది. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన కూటమి, కాంగ్రెస్ డిఎంకే సంబంధించిన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇక్కడ స్వల్పంగా ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ సీట్లు 30 ఉంటాయి. అది చాలా చిన్న మనం చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా కేంద్రపాలితంగా ప్రాంతంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వ్యవహారాలు చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ఉన్న ప్రజలు జై కొడతారు అన్నట్టుగా మనకైతే ముందు నుండి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.